ఏపీలో సిట్ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీలో జరుగుతున్న గొడవలపై క్షేత్ర స్థాయిలో పర్యటనకు సిట్ టీం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం తిరుపతికి బయలుదేరింది. అయితే తిరుపతి నుంచి విచారణను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, అక్కడ సిట్ టీం తిరుపతికి బయలుదేరి విచారణ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రైట్. అయితే రాష్ట్రంలో ఎన్నికల ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందం ఇప్పటికే తిరుపతి చేరుకుంది. తిరుపతికి చేరుకున్న ఈ బృందం ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో ఏదైతే 13వ తేదీ జరిగినటువంటి ఏదైతే ఘటనకు కావచ్చు, అదే విధంగా 14 జరిగిన ఘటనకు కావచ్చు, ముందుగా అయితే చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తుంది. ఇప్పుడు రామిరెడ్డి గారి పల్లెలో ఏదైతే రాత్రి జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఆ ప్రాంతంలో సిట్ బృందం పర్యటిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అక్కడ పర్యటించిన అనంతరం కూడా సరే తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఏదైతే 14వ తేదీ ఏదైతే స్ట్రాంగ్ రూట్ వద్ద జరిగిన ఘటన కూడా సంబంధించి అక్కడ కూడా రానున్నారు. అయితే ఇప్పుడు రామిరెడ్డి గారి పల్లెలో అయితే వాళ్ళు పర్యటిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎక్కడెక్కడైతే ఘటనలు జరిగాయో చంద్రగిరి పరిధిలో ఆయా ప్రాంతాల్లో కూడా సరే ఏదైతే 3 ప్రాంతాల్లో కూడా సరే ఘటనలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఆ 3 ప్రాంతాలకు సంబంధించి కూడా సరే వీళ్ళు అక్కడ నేరుగా వెళ్ళి అక్కడ అధికారులతో కానీ అక్కడ స్థానికులతో కానీ అక్కడ వాళ్ళతో కలిసి మాట్లాడి సిట్ బృందం పర్యటించనుంది. అయితే అక్కడ అనంతరం అక్కడి నుంచి నేరుగా సరే మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏదైతే ఘర్షణ జరిగిందో ఆ ప్రాంతానికి కూడా రానున్నారు. ఆ ప్రాంతంలో కూడా సరే అక్కడ పోలీసు అయితే గన్మెన్ మీద చేసిన దాడి కూడా కావచ్చు, నాని మీద జరిగిన దాడికి సంబంధించి కూడా అక్కడ కూడా సరే విచారించనున్నారు. అయితే మొత్తం మీద సాయంత్రానికి ఇక్కడ విచారణ పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక సిట్ బృందం పర్యటిస్తున్న నేపథ్యంలో కూడా సరే ఏదైతే 13 మంది అరెస్ట్ చేశారో ఆ 13 మందికి సంబంధించిన బాధిత కుటుంబాలు కూడా సరే మరికొద్ది సేపట్లో కూడా సరే మీడియా ముందుకు రానున్నారు. మీడియా సమావేశంలో కూడా మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడినట్టే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని కూడా సరే మాట్లాడే సిట్ బృందాన్ని కూడా వాళ్ళు కలవనున్నట్టు కూడా మనకైతే అందుతున్న సమాచారం అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా వాళ్ళు మీడియా సమావేశం పెడతారు. ఆ మీడియా సమావేశంలో కూడా సరే వాళ్ళ బాధిత కుటుంబాలు ఏం చెప్తారు కదా ఆసక్తిగా చూసిన పరిస్థితి అయితే ఒక పక్క సిట్ అధికారుల పర్యటన, మరో పక్క బాధిత కుటుంబాలు ఏదైతే మీడియా సమావేశం చూస్తుంటే మాత్రం మరోసారి ఇక్కడ ఏదైనా అల్లర్లు జరిగే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళు ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది తిరుపతిలో. థ్యాంక్ యూ గిరినాథ్.